దేవుడు అంటున్నాడు, ఆ యదవల సంగతి నీకెందుకురా మంచోడా, నువ్వు క్రొత్తగా ప్రారంభించరా నాయన. నువ్వు వాళ్ళ నీళ్ళని చూస్తూ వాళ్ళ గతాల్లో కూర్చున్నావురా బాబు. నువ్వు దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న నూతన శుభోదయాన్ని నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతిరోజు నూతనంగా నీకు ఇస్తున్నాడు, ఒక నూతన ప్రయత్నాన్ని నీకు స్వాగతిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గతాల్లోకి తొంగి చూస్తూ నీ గతంలోకి చూస్తూ కరెక్ట్ కాదు. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రారంభించు, క్రొత్తగా ప్రయత్నించు. ఒక నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. నీ సేవకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ పనికి సంబంధించి. ఓకే, ఉద్యోగ ప్రయత్నం విఫలమైందా? ఎంతవరకు విఫలమైందో చూద్దాం, చెయ్యి. ఆఖరి రోజు వరకు చెయ్యి. ఎందుకు జరగదో చూద్దాం కార్యం. నిన్ను పుట్టించినవాడు, నీకంటూ కుటుంబాన్ని ఇచ్చినవాడు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి నీకు ఒక ఉపాధి చూపించడా? అంత అన్యాయస్తుడా? చూద్దాం ఆ సంగతి కూడా. ఒకవేళ చూపించలేదు, అప్పుడు తగాదా వేసుకుందాం దేవుడితో. నీ చేత తగాదా వేసుకునేంత అవకాశం ఇస్తాడు నీకు. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి మలుపు తిప్పగలుగుతాడు ఆయన జీవితం. నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ప్రయత్నాన్ని విరమించకూడదు. రోగం వచ్చింది, వచ్చిన రోగం అలానేనా పోదా? లేదండి, ఇది పోయేది కాదు, ఇది కంపెనీ జబ్బు. వాడి జబ్బు కంటే కూడా కంపెనీ జబ్బు అనేది 38 years. అంతకంటే సీనియారిటీ ఉందా నీకు? మరి అంతకంటే సీనియర్ నువ్వు. 38 ఏళ్ళు ఒక దెబ్బలో పోయినే, ఒక మాటలో పోయినే. ఒక మాట లే అంటే అయిపోయాయి. క్రొత్తగా ఆలోచించండి, నూతనంగా మళ్ళీ ప్రారంభించండి. పొలం వేసావు పండ్లా, పత్తి వేసావు పండ్లా, తీసేయి, ఇంకొకటి దానిలో పోయింది దీనిలో ఇస్తాడు. ఎవడని ఎవడు చెప్పాడు నీకు? ఎవడన్నా బ్లంట్గా అన్నా అనుకోవద్దు, మాకు పల్లెటూరు వాళ్ళు కదా. ఎవరు చెప్పారు నీకు అంటే అఫీషియల్ కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని ఎవడు చెప్పాడంటే కరెక్టే కదా అనుకుంటారు. అందుకని అప్పుడప్పుడు అవి కూడా వాడుతుంటాను, నన్ను తిట్టుకోవాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది వాస్తవం. ఎవరు చెప్పారు? నా దగ్గర వచ్చి చాలామంది చెప్పారు, పత్తి పోయిందన్నా తీసేసి ఇంకోటి వేసా, అందులో పోయింది ఇందులో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చిన ఇంక నేనేం చేస్తానంటారు కొంతమంది. 50 ఏళ్ళు అయిపోతే ఇక అయిపోయింది లైఫ్. మరి 80 ఏళ్ళు అయిపోయినాయి మోషేకి. నీదన్నా 50, 60, 70, మోషేకి 80. ఇంకేం ఉందిలే అన్నాడు. ఆయన కూడా అన్నాడు, దేవుడే ఉన్నాడు, నిజమేనా ఈ వయసు వచ్చింది ఇంకేం చేస్తావులే సర్దుకో అనలా. ఓయ్, నీ వయసు లెక్కలు నాకు చెబుతున్నావు ఏంది? అంతా అయిపోయింది మోడు అంటున్నావా? ఆ మోడుకి మళ్ళీ చిగురు పుట్టించి చెట్టు చేసి కాపు గాయించి ఫలాలు పండించగలిగే దమ్మున్నాడు. పదా చూశారు కానీ పదా. ఏంటి 80 ఏళ్ళేడా? నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. అయిపోయింది ఇక్కడ క్లైమాక్స్. ఎవడు చెప్పాడు నీకు? చల్, ఇంకా 40 ఏళ్ళు తప్ప. 2 భాగాలు 240 నీకు అయింది, 240 అయింది, నీకు ఇంకో 340 ఉంది. అదంతా పూర్తిగా నా సేవేపా. మూడు బారినా 50 అయితే 60 అయితే నువ్వు దేవుడికి చెబుతావు ఆ లెక్కలన్నీ. షుగర్ ఉంటే బీపీ ఉంటే ఆ లెక్కలు ఆయనకి చెబుతామే. నీ షుగర్ నీకు మల్లబడిద్ది, ఆయనకి ఏమన్నా మల్లబడిద్ది? లే అంటే లేచిపోయిద్ది షుగరు. దేవునికి స్తోత్రం. మళ్ళీ 20 సార్లు నువ్వు టెస్ట్ చేయించుకున్నా నార్మలే వచ్చింది. ఇదేంది నాకేందో ఎన్నిసార్లు టెస్ట్ చేసి నార్మల్ పోయిందే. పోయాక ఉరుకు దేవుని సేవలో. 80కే నా పని అయిపోయిందన్న. ఎవరు చెప్పారు నీకు 80 పని అయిందా? ఇంకో 40 ఉంది నీకు. 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని రాసింది ఎవరో తెలుసా? దావీదు కాదు, మోషేనే. అంటే 80తో మనిషికి క్లోజ్ అన్నాడు. కానీ ఆశ్చర్యం, అతనికి 120 ఏళ్ళు ఇచ్చాడు. అతని అభిప్రాయాన్ని దేవుడు కొట్టేశాడు. 80 నువ్వు పెడుతున్నావు ఏంది సంఖ్య?
నా ఇష్టం. 120 ఇస్తా, 150 ఇస్తా, 170 ఇస్తా, నీకెందుకు? అవసరమైతే 20లో దుంచేస్తా, లేకపోతే ఒక 20 పెంచేస్తా. హిజ్కియా జస్ట్ చూసావుగా నా పరిస్థితి అన్నాడు, అంతే. 15 ఏళ్ళు పెంచి పడేశా. నా చేతిలో ఉంది నాయన సమస్తం. జస్ట్ గోడ తట్టు తిప్పి ముఖం ఏడిచాడు, దేవా నాకు బతకాలని ఉంది అన్నాడు, అంతే. ఇన్నేళ్ళని కూడా చెప్పలా. ఇంకో 2 ఏళ్ళు అయ్యా, 3 ఏళ్ళు అయ్యా, 4 ఏళ్ళు అనలా. ఎగ్దం 15 ఏళ్ళు బతుకుపో అన్నా నేను. ఏంటి నాకు చెబుతా ఏంటి నువ్వు లెక్కలో? నా కాళ్ళు అయిపోయింది, చేతులు అయిపోయింది, శరీర బలహీనం అయిపోయింది, నేను అట్లా అయిపోయాను, నేను ఎట్లా అయిపోయాను, ఇంక నేను పోతున్నాను, ఇంక పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు ఏంది? అడిగిపోయేది పోయినా కూడా వచ్చేది నా దగ్గరికే. నువ్వు ఏమైనా వేరే ఊరు ఏమైనా పోతాయింది, నా దగ్గర రాకుండా ఇంకోసారికి ఏమైనా పోతాయింది. నేను పోతున్నాను, అడిగిపోతా, నా దగ్గరికి వచ్చేది. నేనే పిలవాలి నిన్ను, నేనే తీయాలి తలుపు. లేకపోతే ఆమెతో బెడ్ మీద గుటకొట్లాడాల్సిందే. నేను తలుపు తీయకపోతే రావు నువ్వు. ఎందుకు అయిపోయింది? చాలా టైం పోగొట్టుకున్నా, చాలా లైఫ్ పోయింది, చాలా టైం పోయింది, ఇంకేం చేసేదిలే అని గతంలో కూర్చునే దరిద్రాన్ని మానుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ఈరోజు. పక్క నా మాట అనుకోవద్దు ప్లీజ్. దేవునాత్మ నాకు ఈ మాట చూపించి ప్రేరేపిస్తేనే వచ్చా, సొంత మాటలు కాదు. ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు. ఓడిపోతే రాజీ పడిపోతావా? పాపంతోనే కూర్చుంటావా? మొన్న పోరాడావు, ఓడిపోయావు. నిన్న పోరాడావు, ఓడిపోయావు. ఈరోజు పోరాడావు, ఓడిపోయావు. మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది, మరొక నూతన ఉదయం ఉంది. పాపంతో నువ్వు పోరాడు, రక్తము కారునంతగా పోరాడు. నీ చేతిని దేవుడు పట్టుకుని నీకు విజయం ఇవ్వడా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా తప్పకుండా ఇస్తాడు. నువ్వు తాగుబోతువై ఉన్నావు, తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా చెబుతానని వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో వాళ్ళని చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాల వల్ల పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్క పడ్డాయి. ఏం చేస్తాడు? ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే, దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటా నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో,
సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజుల్లోనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగటం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోసాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేలుకొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడు ఇచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అని నువ్వు అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉందంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడాబడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళీ ఎక్కాడు. తేడాబడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు. ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నూతన భవిష్యత్తు నీది కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవడు అనగలడు? మూడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నట్లా? మూడైనా కీడైనా మూడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయింది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు. అవమానాలు రాని. గుర్తుపెట్టుకు, ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకొచ్చే తృణీకారాలు, నీకొచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే
నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తామంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అందే. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్ల. ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా నా దాసుడిని చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే, చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను కదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి కదిలిచ్చాడు నిద్రపోతాడు. ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి. పక్క ఏం గురించి చిరునవ్వే నీ పని. చిరునవ్వే. నేను ఎదుర్కొన్నా నా లైఫ్లో. చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే. గోడు ఏడ్చేటట్టు అయితే పరిస్థితి చాలా ఉన్నాయిలే. ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి మహిమ. నవీన్ అవమానపరిచి నవ్వుకుని ఉండల్లా నేను నవ్వుకుంటూ ఉంటా. నన్ను అవమానపరిచి పండగ చేసుకుంటాకే చేసుకో, ఏం పర్లేదులే. అంత తలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలకు జడియకు, భయపడకు. అవి ఎంతటివైనా కానీ, ఎంతటి విషాదాలైనా కానీ, ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని, నలువిధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని, మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపో. నా తండ్రి తగిన కాలం ముందు నిన్ను తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. ఆయన ఒక వెలుగు వెలిగించాలని ఆశపడతాడు, కానీ మనల్ని తరిగించాలని ఎప్పుడూ అనుకోడని నమ్ము. ఓకేనా? నా ఎన్ని రకాల శోధనల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో. అర్థమైందా? ఎన్ని ప్రతికూలతలు నువ్వు ఎదుర్కొంటున్నా తమ్ముడా, చెల్లెమ్మా, దేవునికి అప్పచెప్పుకో, ధైర్యం తెచ్చుకో. చావుని కోరవద్దు. జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు. నీ ఊపిరినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు. అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు ఆయన. అర్థమైందా? అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు. నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగింది. ఆ విశ్వాసంతోనే నువ్వు ముందుకు సాగిపోవాలి. చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంది, నా ఉద్యోగం సంగతి ఏంది, నా వ్యాపారం సంగతి ఏంది, నా రోగం సంగతి ఏంది, అమ్మాయి పెళ్ళేంది, అబ్బాయి పెటాకులేంది. ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి. ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు, అక్కడే దుఃఖం. అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవా నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దయచేసి నీ ఆత్మ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా? అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా?
ఇక్కడ ఏమన్నాడో తెలుసా పౌలు మహనీయుడు? ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి, చూడండి ఏముంది అక్కడ. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్న ఒక్క మాట మళ్ళీ చదవండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అడగటం రెండు రకాలు ఉంది. ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది, ఆసక్తితో అడగటం ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి ఏమన్నా ఇస్తావా? కుదిరిద్దా? ఇస్తావా? అయిద్దా? కుదిరిద్దా? మరి ఇస్తానంటే మరి నేను మరి చూడు ఏదన్నా అవకాశం ఉంటే. ఇది కూడా అడగటమే, కానీ ఇందులో నువ్వు ఇచ్చావు, లేకపోతే నీ తాత ఇంకొకడు అన్నట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు, ఇస్తావా? మరి ఏమన్నా చూస్తావా? అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యొద్ద పొందాలి అనుకున్నప్పుడు, ఇంకా లేదు బ్రదర్, ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు, ఇంకో ఛాన్సు లేదు, ఇంకో మార్గం లేదు, ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి, ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా, ఇది కొంచెం అర్థం చేసుకొని కనపడ్డప్పుడల్లా అడుగుతా ఉంటాడు. ఇక ఇదే పని, ఈ మనిషి కనపడితే అదే పని, అడుగుడు. ఆసక్తితో అపేక్షించుట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్లో. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకు చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడా? అమ్మ చెప్పండి అమ్మ, మీకు వందనాలు. సేవకులకి, విశ్వాసులకి, సేవకురాళ్ళకి అందరికీ వర్తిస్తుంది అది. అప్పులు తీర్చమని అపేక్షిస్తావు, ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు, అవన్నీ మంచిదే, అవసరమే నీ భౌతిక జీవితానికి. కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండునట్లు, నీవు చేతులుంచినప్పుడు అవతలి వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి. అక్కాయి విను, అన్నయ్య విను, అర్థమైందా? శాలేమన్న చేతుల కోసం వెతకటము, శాలేమన్న చేతులు అయితే ఇంకొక దైవజనుడు చేతులు మన మీద ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్ది అనేది అపేక్షించడం కాదు. చాలామంది కూటమి అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతారు. యేసయ్య కోరిక, నా కోరిక ఏంటంటే మీ హస్తముల కోరిక ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట. నా పాయింట్ ఏంటంటే వరములను గూర్చి, కృపా వరములను గూర్చి ఇక్కడ మాట్లాడాడు. అందులో భేదమేమీ చూపక తనను ఆసక్తితో అడుగు వారికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని కూడా ఉంది. ఈ మాట బైబిల్లో ఉంది. కాకపోతే సైతాను చేసే కుట్ర ఏంటంటే వాటి విషయంలో మనకు ఆసక్తి లేకుండా చేస్తాడు. అవి అసలు మనం పట్టించుకోకుండా వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండేటట్టు చేస్తాడు వాడు. అది కుట్ర. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న రెండవ సంగతి, మొదటి సంగతి దేవుడు నిన్ను చెక్కున్నట్లు, నిన్ను ఇతరులకు వెలుగుగా నియమించినట్లు బలిపీఠం మీద నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో అనేది మొదటి సంగతి అయితే, రెండవది దేవుడు నీకు అనుగ్రహించిన రెండవ ఈవి ఆత్మ సంబంధమైన కృపా వరములు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు, వాటిని ఆసక్తితో అపేక్షించు. స్తోత్రం. ఏం చేయాలి? వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు నీకు దేవుడు స్వస్థపరచు వరం ఇవ్వచ్చు, ఆత్మల వివేచన ఇవ్వచ్చు, విశ్వాస వరం ఇవ్వచ్చు, బుద్ధివాక్య వరం ఇవ్వచ్చు, జ్ఞానవాక్య వరం ఇవ్వచ్చు, అద్భుత కార్యములు చేసే శక్తి ఇవ్వచ్చు, ప్రవచన వరం ఇవ్వచ్చు, నానావిధ భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచి దేవుని మూలముగా మర్మములు పలికే వరం ఇవ్వచ్చు. అక్కడ చెప్పబడిన వరములలో నీవు అడిగినట్లయితే, ఆసక్తితో అపేక్షించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్తానుసారముగా నీవు అడిగిన వరములను అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా, ఇప్పుడు నేను కూటంలో చెప్పా కదా, ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా, ప్రభా ఇలా ఏదో మొత్తుకొని చెప్పాడులే నాయన, మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభా, అన్న చెప్పింది నిజమేగా, ఏదైనా వరం ఈ ప్రభా, ఇస్తావా ఇవా, ఏమో ఇచ్చా లేకపోతే లేలే, అప్పుల సంగతి మాత్రం చూడయో, నీకు స్తోత్రం ప్రభా. ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి.
దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడితే అనేకుల రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ ఫలము ఫలించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నిద్రించాలి. అయిపోయింది, అంతే. నువ్వేం చేయాలి? నిద్రించాలి. నిద్రించుట అనగా చనిపోవుట. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ 9 తొనలు అయి ఉన్న ఆత్మ ఫలమును దేవుని ఆత్మ వ్యక్తపరచాలంటే ఫినిషింగ్ టచ్ నువ్వు చచ్చిపోవాలి. డైరెక్ట్గా చచ్చిపోవాలంటే అదురుపోతారని నిద్రించాలని చెప్పా. చచ్చిపోవాలా టోటల్గా. ఇప్పుడు ఈ ముగింపులో నువ్వు అదే చెప్పింది మాకు. సరే చెప్పు, ఏడజావమంటావు చెప్పు, ఎట్టజావమంటావు కూడా చెప్పు. ఏడ చావాలి ఎట్ట చావాలి అది కూడా నువ్వే చెప్పు అని అడగండి. నేను చెప్తుంది భౌతికంగా చచ్చిపోమని కాదు. మనం ఎంత అడిగినా దేవుని ఆత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది. స్వయం అన్నాను నేను. ఏంటిది అది? స్వయం మనలో బ్రతికే ఉంటుంది. ఆ స్వయం ఏం చేసిందంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచూ అడ్డుపడతా ఉంటుంది. నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు, అది విరిగిపోయిన నాడు, అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తాను వ్యక్తపరుచుకుంటాడు. అప్పుడు వ్యక్తమయ్యేదే ఆత్మ ఫలము. ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది? మనం మన స్వీయత విషయంలో, స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది. ఆ మాటే పౌలు అన్నాడు, నేనైతే చనిపోతిని, జీవించువాడు నీకును, నేను క్రీస్తే నాయందు. మరి నువ్వేమైపోయావు? పౌలు గారిని చనిపోయాను. అర్థమైందా? ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో, ఏదేది బతికుందో, స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో, దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవో, దాన్ని ఎంత నిద్రావస్థలోకి తీసుకెళ్ళవో అంత మంచిది. దేవునితో స్నేహం చేయాలన్నా, దేవుని పొందు మనం అనుభవించాలన్నా, దేవుని కలిమిని కూడా మనం సొంతం చేసుకోవాలన్నా ఆత్మార్పణ తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? ఆత్మార్పణ తప్పనిసరి. అందుకే మన స్వీయత విషయంలో, అన్ని విషయాల్లో విరిగిపోవటం అనేది సాధన చేయాలి. మన స్వీయత విషయంలో చనిపోవాలా, నిద్రించాలా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది 127వ కీర్తనలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే మనం నిద్రపోవాలంట. అంటే మేలుకుంటే ఏవా దేవా ఇస్తాను కానీ కుదరదురా. నువ్వు మేలుకుంటే నేను పనిచేయాతి కాదు, మన ఇద్దరికి క్లాష్ అయిద్ది. నేను పూర్తిగా నీలో పనిచేయాలంటే నీలో నువ్వు మేలుకోకూడదు, నిద్రపోవాలి. ఇప్పుడన్నా అర్థమైందా? నీలో నువ్వు మేలుకోకూడదు, నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి, నీలో నువ్వు చనిపోవాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో ఈ మాట, కొంచెం లోతైన మాట. నీలో ఎవరు చనిపోవాలి? అప్పుడు పూర్తిగా నేను నీ ద్వారా నీ శరీరాన్ని, నీ ఆత్మ, నీ ప్రాణాన్ని వాడుకొని నేను జరిగించాలనుకున్న పనులన్నీ జరిగించుకుంటా. పూర్తిగా నా వశానికి అప్పగించుకో. ఏదొచ్చినా నాది, అది నీది కాదు. అయిపోయిందండి. ఇంకా ఏదైనా రాని, అది నీది కాదు, నాది అని నువ్వు సజీవ యాగంగా నువ్వు అప్పగించేసుకో. ఏదన్నారా అది నాది, నీది కాదు. అర్థమైందా? ప్రశంస వచ్చినా నాదే, తృణీకారం వచ్చినా నాదే అనుకో, నువ్వు చచ్చిపో. ఇవేవి
నావి కాదు అని నువ్వు చచ్చిపో. అహం ఎప్పుడైతే నీలో విరిగిపోయేదో అప్పుడు మనశ్శాంతి అనేది నీలో స్టార్ట్ అయింది. వాడు కట్టాడు 2 స్టేర్లు, నేను కట్టాలి ఎట్టనన్నా కానీ అనేది పోటీ పడ్డామంటే అవుట్. నేను 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 అని కూర్చున్నావంటే అవుట్ రా, నువ్వు చేస్తావు ఇక అన్యాయంగా. సరే వాడు 2 కాదు 3 స్టేర్లు 14 స్టేర్లు కట్టుకొని నాకెందుకు, నాకు దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు. దేవుని చిత్తం అయితే దేవుడు కట్టుకుంటాడు, లేకపోతే దేవుడు ఉన్నది కూడా పీకేసుకుంటాడు. ఆయన చిత్తం. నాదేముంది సార్, అంతా నాయందే, నాదేం లేదు, అంతా నా ప్రభుదే. మరి నీదేం లేదంట, మరి నీవేమైపోయావు? నేను చచ్చిపోయాను సార్. ఎంతమందికి అర్థమైంది? నేనైతే చనిపోతుంది, ఇక నాది ఏమీ లేదు. మరి ఉన్నదంతా ఎవరిది? ఆయనదే. క్రీస్తే నా యందు నివసించుచున్నాడు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా అర్థం చేసుకోండి, సమస్త విషయములలో మనం ఎంతగా చనిపోగలమో అంతగా దేవుడు మనలో తన ఫలింపుని వ్యక్తం చేయగలడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెల ఒంటిగానే ఉండును, కానీ అది చచ్చిన ఎడల బహుగా ఫలించును. మనం ఏం చేయాలి? భూమిలో పడి ఆ తర్వాత దేవుడు దానిలో నుండి నూతన జీవాన్ని, పరిశుద్ధాత్మ జీవాన్ని ఉత్పత్తి చేస్తాడు. భక్తులందరిలో అలాంటి జీవం ఉత్పత్తి అయింది కాబట్టే అనేక మంది వారి వలన బతికారు. యేసయ్యలో కూడా అలాంటి జీవం ఉత్పత్తి అయింది. యేసయ్య స్వయం విషయంలో ఎంతగా చనిపోయాడో మీకు తెలుసా? యేసయ్యకు ఒక సొంత శరీరం, ప్రాణం, ఆత్మ ఉందా లేదా? కానీ ఎప్పుడన్నా తన శరీరాన్ని గురించి, తన ప్రాణాన్ని గురించి, తన ఆత్మని గురించి ఆలోచించాడా? అది చచ్చిపోవటం అంటే. మళ్ళీ భూమి మీద ఉన్నాడు, తిరుగుతున్నాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో ఒకటిగా ఉన్నాడు, కానీ పూర్తిగా తన స్వీయత విషయంలో చనిపోయాడు. గెత్సెమనే తోటలో ఒక్క చోట కనపడిద్ది, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించి, అయినను నా చిత్తము కాదు. ఒక మాట అలా అవుట్ చేసి మళ్ళా బ్యాలెన్స్ చేశాడు. అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఎక్కడో కూడా తన స్వయాన్ని మేల్కొననిలా దాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా చంపేసుకుంటూనే వచ్చాడు. ఏమన్నా అర్థమైందా? మనం నిద్రించడం అంటే ఏంటో. యేసుప్రభుకు ఒక శరీరం ఉంది, యేసుప్రభుకు ఒక జీవితం ఉంది. ఆయన కూడా ఆదాము ఉన్నట్టే రక్తమాంసాల శరీరం ఉంది. ఆయన కూడా అన్ని రకాల శోధనలో గుండా ప్రయాణం చేశాడు. కానీ ఎన్నడూ ఎక్కడ కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడంటే ఆయన స్వీయత విషయంలో పూర్తిగా విరిగిపోయి పరిశుద్ధాత్మకు నివాసంగా మారిపోయాడు. ఎవరికి నివాసంగా మారిపోయాడు? అందరు చెప్పాలి. అది అపోస్తలులు కూడా అనుభవాన్ని ఎరిగిన వారే పరిశుద్ధాత్మక నివాసంగా మారిపోయారు. అందుకే ధన్య చరితులు అయ్యారు. యేసయ్య ఎక్కడన్నా అహానికి పోయాడా? ఎక్కడన్నా ఆయన స్వార్థానికి పోయాడా? బిడలారా చెప్పండి, ఎక్కడన్నా తన స్వీయత గురించి ఆలోచించాడా? లేదు, విరిగిపోయాడు. నేను, మీరు, మనమందరము కూడా ఎంత విరుగుతామో అంత పెరుగుతాము దేవునిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా? విరుగుట పెరుగుట కొరకే. అంతే. దేవుడు నీలో నువ్వెంత విరిగిపోతావో దేవుడు నీలో అంత పెరుగుతాడు. నీ స్వీయత నీలో ఎంత చనిపోతుందో దేవుని నింపుదల నీకంత సమృద్ధిగా వచ్చింది. యేసయ్య శరీర ప్రాణ ఆత్మలను పరిశుద్ధాత్మ వశపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ వశుడైపోయాడు యేసు. తెలుసా మీకు ఎంతటి పరిపూర్ణతో, ఎంతటి సంపూర్ణతో? ప్రియులారా, ఒక మాట, యేసు ప్రభు జీవిస్తున్నట్టు కనపడ్డాడు, కానీ పూర్తిగా పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు. తన స్వీయత ఏది కూడా యేసులో లేదు, పౌల్లో లేదు, అపోస్తలుల్లో విరిగిపోయింది. అందుకే అంత ఫలించారు. మనకు ముందు వాడబడిన భక్తులు కూడా అలా విరిగిపోయారు. ఘనత, అఘనతని, సుకీర్తి, దుష్కీర్తి అన్నిటినీ వాళ్ళు ఫేస్ చేశారు. చరిత్ర పుటలో నిలిచిపోయారు. ధన్య చరిత్రలయ్యారు. జీవితాలకు మేలుకరంగా మారిపోయారు. కాబట్టి మనందరినీ నా తండ్రి అలా చేయునుగాక. హల్లెలూయా.